వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్బీ క్రికెట్ టర్ఫ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత గిరిజనుల హక్కుల సాధన కోసం కావలి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన గిరిజన మహాసభ. దాతల సహాయంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తాం. జిల్లా చైర్మన్ మేకపాటి శాంతికుమారి. పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక కూరపాటి శంకర్ రెడ్డి. కోవూరు మండలం లెక్కుంటపాడు పంచాయతీ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నేటి సమాజంలో యువత పెడదోవ పట్టకుండా శారీరక మానసిక దృఢత్వంతో ముందుకు సాగడానికి క్రీడలు ఒక అద్భుతమైన సాధనమన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండల దామరమడుగు గ్రామంలో ఆమె ఆర్బీ క్రికెట్ టర్ఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల యువతలో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. యువత చెడు సావాసాల వైపు లేదా మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలు వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఆర్బీ క్రికెట్ టర్ఫ్ నిర్వాహకులు అరాఫత్ ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆర్బీ క్రికెట్ క్లబ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ క్లబ్ కి సంబంధించి రఫాత్ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ రాబోయే రోజుల్లో యువతకి చెడు దారి పట్టకుండా ఎప్పుడు ఫోన్స్ టీవీలు ఇవే కాకుండా ఇలా కొంచెం బయటకు వచ్చి ఉల్లాసంగా ఆడుకోవడానికి ఇటువంటి స్టేడియంస్ అన్ని కూడా పనికొస్తాయి. కాబట్టి ఈ దామరమడుగు గ్రామంలో మన కోరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా రఫాత్ ఓపెన్ చేసిన ఈ క్రికెట్ ట్రాప్ బాగా జరగాలని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత గిరిజనుల హక్కుల సాధన కోసం కావలి జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన గిరిజన మహాసభ ఉద్వేగభరితంగా కొనసాగింది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు, రిటైర్డ్ ఐపీఎస్ మాజీ డీజీపీ, బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పి పరంజ్యోతి, బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే రాజారావు, గిరిజన సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ పేరం సత్యం, రాష్ట్ర కన్వీనర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదాన ప్రాంత గిరిజనులు ఎదుర్కొంటున్న అన్యాయాలను తీవ్రంగా ఖండించారు. నెల్లూరు కేంద్రంగా యానాది ఐటీడీఏ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించాలని, ఎరుకల యానది కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని సభలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మచ్చ అర్జునరావు, ఆవుల మల్లికార్జున్, కత్తి బుజ్జమ్మ, స్థానిక ఎస్జీ నాయకులు పేరం వెంకటేశ్వర్లు, పేరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఈ ఖనిజాలు మాది. మీకు తెలిసే ఉంటుంది, ఇటీవల పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు
రిస్క్ చేస్తున్నారు. అది ఆలోచిస్తున్నారు కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నంత మంది ఎస్టీలు ఎంతమంది? 100 మంది ఎస్టీలు ఉంటే ఈ రాష్ట్రంలో 40 మంది ఎరుకలలు యానాదులు ఉన్నారు. 100 మంది 100కి 40 మంది ఉంటే ఒక్కళ్ళు కూడా ఎస్టీ సీట్ రిజర్వేషన్ ఇవ్వలే. ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇవన్నీ కలిపి పాడేరు ఆ ప్రాంతానికి బదలాయించారు. ఎందుకు బదలాయించారు? అక్కడ రిజర్వేషన్ ఇవ్వకపోయినా అక్కడ ఎమ్మెల్యేలుగా ఎస్టీలే గెలుస్తారు. కూర్చోండి అమ్మా, ఏం లేదు, కూర్చోండి. ఏం లేదు, కూర్చోండి, ఏం లేదు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం మన కులాలకి అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే మనకేమీ పెద్ద సౌకర్యాలు ఉండవు, డబ్బులు ఇవ్వరు. మరి నాయకులు అదే పనిగా తీసుకురారు. భోజనాలు పెట్టడం, మందు, మాంసం, రకరకాలైనటువంటి ఏమీ లేకుండా స్వచ్ఛంగా మీరు మీ పనులు మానుకుని ఈరోజు రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇది మీ చైతన్యానికి సూచన. నేను చాలా ఆనందపడుతున్నా ఈరోజు కావలి పట్టణంలో మీ అందరినీ కలవటం. అయితే ఇందాక ఒక సమస్య, ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య దృష్టికి వచ్చింది. సమస్య ఏంటంటే మన్నంగి దిన్నె గ్రామం కావలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఎవరైనా ఉన్నారండి? వచ్చారా? అడవి హక్కుల చట్టం ప్రకారం 106 మంది ఎరుకల యానాది కులాలకు 95 ఎకరాలు అటవీ భూమిని ఇవ్వటం జరిగింది. వాస్తవేనా? మీరేనండి? సో కలెక్టర్ ఆయన పట్టాలు ఇవ్వటం జరిగింది, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లే. దీనికి సంబంధించి ఏట్రా కారణం అని చూస్తే అక్కడ ఉన్న ఒక రెడ్డి గారు కారణం ఇవ్వనివ్వకుండా చేయటం కోసం. కూర్చోండి అమ్మ, అక్కడే కూర్చోండి. అంటే మనకి ఎరుకల అనాథులకి ఆ గ్రామంలో అడ్డం పడుతుంది ఎవరు? ఒక రెడ్డి సర్పంచ్. మరి ఈ వ్యవస్థలో ఇది మనకు అర్థం కావాలా. ఈ మన్నంగి దిన్నె గ్రామంలో ఎందుకు అన్యాయం జరుగుతుంది? అమరావతిలో వాళ్ళకెందుకు న్యాయం జరుగుతుంది? అలానే పోలవరంలో ఆదివాసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్లో 16,000 కుటుంబాలకి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఈ 2 కులాల పాలనే కారణం. ఆత్మకూరులోని గ్రంథాలయాన్ని నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాంతి కుమారి తనిఖీ చేశారు. లైబ్రరీలోని పుస్తకాలను పరిశీలించి ఇక్కడ ఉన్న పుస్తకాల వివరాలను మరియు గ్రంథాలయానికి వచ్చే పాఠకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని డిజిటల్ వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ప్రస్తుతం జిల్లాలో ఉండే గ్రంథాలయాల పరిస్థితి తెలుసుకునేందుకు నేడు ఆత్మకూరులోని గ్రంథాలయాన్ని సందర్శించినట్లు ఆమె తెలిపారు. మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో గ్రంథాల వ్యవస్థను అభివృద్ధి పథంలో తీసుకొస్తామని, అలాగే గ్రంథాలయాల్లో కావలసినటువంటి సౌకర్యాలను అందించేందుకు దాతలు ముందుకు రావాలని వారు కోరారు. ఆత్మకూరులో గ్రంథాలయాన్ని సందర్శించిన సమయంలో కూటమి నేతలైన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున రెడ్డి, జనసేన ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు సురేంద్ర, జనసేన నేత రాఘవేంద్ర, ఆత్మకూరు గ్రంథాలయ అధికారి శ్రీనివాసరాజు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, తెలుగు భారతి సేవా సమితి సభ్యులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. శాంతి కుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్. ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోని గ్రంథాలయాలన్నీ సందర్శించడం జరిగింది. ఎక్కడ చూసినా పాత భవనాలు, పాడైపోయిన పుస్తకాలు, సిబ్బంది కొరత, మూల సదుపాయాలు లేకపోవటం, ఇలాంటివి ఎన్నో గమనించాను. జ్ఞానానికి నిలయమైనటువంటి గ్రంథాలయం ఈనాడు ఎంతో నిర్లక్ష్యాలకి ప్రతీకగా మారిపోయింది. ఈ సమస్యలు ఈనాటివి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనం. కాకపోతే ఇక్కడ ఆత్మకూరు ఈ గ్రంథాలయం కొంచెం బాగుంది చూడటానికి.
కానీ పుస్తకాల కొరత అనేది అన్ని చోట్ల ఉంది. ఈ నిర్లక్ష్యం ఇంతకు ముందు నుంచి కొనసాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వానికి, మన విద్యాశాఖ మంత్రి వర్యులకి. ముఖ్యంగా సంబంధిత అధికారులు, ప్రభుత్వానికి నేను సవినయంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా, గ్రంథాలయాల అభివృద్ధికి తొందరగా రావలసినటువంటి నిధులు కేటాయిస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళి గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకునే విషయంలో మనం ముందుకెళ్తామని నా రిక్వెస్ట్. ఎక్కడ చూసినా చాలా గ్రంథాలయాలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి, దీనావస్థ స్థితిలో ఉంది, సిబ్బంది అసలు లేరు, ఉన్నవారు రెండు గ్రంథాలయాలు చూసుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలి. అంతేకాకుండా డోనర్స్, నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ఏ ఊరి గ్రంథాలయానికి ఆ ఊరి ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఇంకా డోనర్స్ సహాయం చేస్తే కొంతవరకు గ్రంథాలయాల్ని మనం కనీస అవసరాలు ఏమైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఆత్మకూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ప్లస్ దేవాదాయ శాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, వారి సహాయ సహకారంతో, ఇంకా ప్రజాప్రతినిధుల సహాయ సహకారంతో, గ్రామ పెద్దల సహాయ సహకారంతో గ్రంథాలయాలు అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని నేను వారిని మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నా. అభివృద్ధిలో ఒక భాగం గ్రంథాలయం కూడా. గ్రంథాలయానికి రావాల్సినటువంటి సెస్ బకాయిలు కూడా దయచేసి సంబంధిత ఆఫీసర్లు కూడా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాము. గ్రంథాలయాలని సమాజ నేస్తం, గ్రంథాలయాలు విద్యార్థులకి ముఖ్యంగా వారికి కావలసినటువంటి బుక్స్ లేవు, మెటీరియల్స్ కావాలి. ఈ మెటీరియల్స్, బుక్స్ వారికి అందిస్తే అన్ని చోట్ల గ్రంథాలయాలకి విద్యార్థులు కూడా రావటం జరుగుతుంది. వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదైనా మంత్రియానికి మీడియా తరపున, గ్రంథాలయం తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీలాంటి దాతలు ఇంకా చాలా మంది రావాలి, గ్రంథాలయాల అభివృద్ధికి అందరూ చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మీడియా తరపున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. సాలూరులో ఆర్పి బంజుదేవ్ ప్రసంగం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సాలూరులో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పి బంజుదేవ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రాముఖ్యతను మరియు భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. సాలూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్పి బంజుదేవ్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తన విలువైన జీవితాన్ని కొన్ని కోట్లు విలువ చేసే సినీ రంగాన్ని విడిచిపెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అయితేనేమి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అయితేనేమి, తెలుగువాడికి ఢిల్లీలో గుర్తింపు లేకుండా తెలుగు రాష్ట్రాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ను కూడా మద్రాసిగా పిలుస్తున్న సందర్భంలో దాని యొక్క వ్యవస్థని మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదందరూ దశ దిశలుగా వ్యాపించి ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న
తీర్చిదిద్దాలని సంకల్పంతో చంద్రబాబు గారు కార్యక్రమం చేస్తున్నారు. దానికి అనుగుణంగా లోకేష్ బాబు కూడా మంచి మంచి కంపెనీలు తేవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఈరోజు ఈ పార్టీ భారతదేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి కొన్ని కోట్ల పైన సభ్యత్వాలతో ఈ పార్టీ వెలుసుతుంది. ఈ దినదినంగా ఈ పార్టీ రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్రానికి ఉందని మీకు మనవి చేసుకుంటూ మళ్ళా ఈ పార్టీ రావడానికి మనందరం కృషి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ అభివాదులు సినీ నటుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రం సత్యవేడులో టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ వద్ద పార్టీ జెండాని ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బేరిశెట్టి కళ్యాణ మండపంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పార్టీకి తొలి నుండి సేవలు చేసిన సీనియర్ నాయకులను కార్యకర్తలను పలువురిని సన్మానించారు. అంతకుముందు నియోజకవర్గంలోని నారాయణవనం మండలం అరణ్యం కండ్రిక, పిచ్చటూరు, నాగలాపురం, సత్యవేడు, కొత్తమూరి, కుప్పంలో శంకర్ రెడ్డి పార్టీ జెండాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం మీరందరికీ తెలుసు. ప్రజల్లో ప్రతి ఒక్క రైతు బాగున్నారంటే రైతు వ్యవసాయంతో పాటు ఆ బిడ్డ ఫారిన్లోనే ఎక్కడో పంచాల్సిందే వచ్చి మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 1990లో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. 90లో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు తొలి దశలో తొలి దళిత లోక్సభ స్పీకర్ గా జిఎంసీ పాల్గొన గారిని ఎంపిక చేశారు. అంటే చూడండి, మన లోక్సభ స్పీకర్ గా కూడా తొలి దళితుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రవేశపెట్టారు. 2002 భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎంపికలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారు 2003 అక్టోబర్ 1న తిరుపతిలో నక్సలైట్ల దాడిలో మన వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షంతో క్షేమంగా బయటపడి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎందుకంటే కుటుంబం నుండి యువకాలం పాదయాత్ర ప్రారంభించి ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ 3132 కిలోమీటర్లకి పాదయాత్ర పూర్తి చేశారు. 2024 మే 13న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 170 స్థానాల గాను 164 స్థానాలు గెలుచుకుని 94% స్ట్రైక్ రేటుతో భారీ మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు విధించి సూపర్ హిట్ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇలాగే మనము ఆయనకి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ లో మన సత్యవాడి కాన్స్టిట్యూషన్ లో మన కార్యకర్తలందరూ సహకారంతో మనం అన్ని గెలుచుకుని ఆయనకి నామకాయ ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు. ఈ రోజు కోవూరు మండలం లేకుంటపాడు పంచాయతీ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా రైతులతో మాట్లాడిన మంత్రి మనోహర్ ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర లభిస్తామని అన్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే అధికారులకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని రైతుల సమస్యల గురించి మాట్లాడారు. అదేవిధంగా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా రైతు సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. రైతుగా వీళ్ళని నిర్ణయించుకోవాలి. మీరేనా ఏంటి ప్రాబ్లము ఆయన చెప్పే సమస్య, ఎందుకు ఇక్కడ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు, ఏ మిల్స్ ట్యాగ్ చేశారు మనకి ఈ ఏరియాకి? ఇక్కడ 12 ఉన్నాయి సార్, 12 వేశారు సార్. సఫిషియెంట్గా లేవని చెప్పి నెల్లూరు కూడా ట్యాగ్ చేయించారు. ఇప్పుడైతే బీజీ ప్రాబ్లం లేదు సార్. కాన్సెప్ట్తో సార్కి చెప్పడం జరిగింది. సార్ వెంటనే స్పందించి నేను మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానమ్మా, అక్కడే ఉండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకే కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అన్నిటికన్నా ఎక్కువ మనం ఈ వరి ధాన్యం మీదే ఆధారపడతాం. కాబట్టి ఎంతోమంది సన్నకారు రైతులు అలాగే పెద్ద రైతుల దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడకుండా మనము గతంలో యూరియా ఇవన్నీ కూడా మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలు కూడా ధాన్యం సరిగ్గా అన్ని విధాల కొనుగోలు సరిగా జరిగితే మీ అందరికీ లబ్ధి చేకూరుద్దనే ఒకే ఒక దీంతో సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక శాసనసభ్యురాలుగా మనందరం కూడా గర్వించాలి. ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వెంకటేశ్వర గారికి, వేదికను అలంకరించిన అనేక పార్టీల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా సుధాకర్ గారికి ఇక్కడ ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికినందుకు మీకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా జనసేన పార్టీ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన పట్టాభి గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. క్షమించాలి, సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కరి పేరు చదవడం లేదు, ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి 2-3 విషయాలు మీతో ప్రత్యేకంగా నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి జరిగే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాల వలన రైతాంగం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వ్యవసాయ శాఖ నుంచి అధికారులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పౌర సరఫరాల శాఖ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.